హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియోలో మీకు పాలకూర రుచి చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. సో స్టార్టింగ్ వచ్చేసి పాలకూర మంచి ముక్కలుగా కట్ చేసి విత్ కాడలు కట్ చేయండి. మంచిగా వాటర్లో వేసేసి కడిగేసుకోండి. తర్వాత గిన్నె పెట్టి నూనె వేసి 2 ఉల్లిపాయలు అండ్ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తన్నగా ఆయిల్లో వేంపేయండి. తర్వాత క్లీన్ చేసిన ఒక పాలకూర ఉంది కదా, ఆ పాలకూర కొంచెం ఆ గిన్నెలో వేసేసి ప్లేట్ పెట్టేయండి. సో కొంచెం దగ్గరకు అయ్యే కొద్దికి మనం తిప్పుకుంటూ ఉండాలి. సో అలా దగ్గరకు అయ్యే టైంలో కొంచెం కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో వేసాను సాల్ట్. సో మీరు ఇప్పుడు వేయాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. సో ఈ పాలకూరలో నేను ఎలాంటి ఆలుగడ్డలు, టమాటాలు ఏది వాడలేదండి. సింపుల్ పాలకూర అనమాట ఇది. మా వారికి కూడా బాగా నచ్చింది, నేను చేశాను. సో తర్వాత ఇది పసుపు కొంచెం చిటికెడ వేసుకొని తిప్పుకోండి. సో పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చిటికెడ వేస్తే సరిపోతుంది. సో చాలా దగ్గరకు అవ్వాలి కూర అనేది, అడుగంటకుండా చూసుకోండి. అలా నేనైతే కారం వేసాను కొంచెం మగ్గాక. మీరు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అంత మ్యాండేటరీ కాదు. మీరు ఎంత తింటే అంత వేసుకోండి కారం. అండ్ కొంచెం దగ్గరకు అవ్వాలి. తర్వాత ప్లేట్ పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలండి. సో నేను ఎలాంటి ధనియాల పొడి ఏమి యూజ్ చేయలేదు ఇందులో. సో సింపుల్గా నేను ఎలా తింటారో అలానే చేశాను సింపుల్గా. సో ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.